తెలియజేయండి. వైసీపీలో అసలు ఏం జరుగుతుంది? టోటల్గా ఇంతమంది ఎమ్మెల్యేలను మారుస్తూ ఉన్నారు, కొంతమందికి అసలు టికెటే లేదు అని చెప్తున్నారు. నిన్న భారీ బహిరంగ సభ యువగళం జరిగింది. దానికి సంబంధించి బయటకు వచ్చి కొంతమంది మంత్రులు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. విమర్శలు పత్రి విమర్శలు కామన్ అయినప్పటికీ కూడా ఒక పాదయాత్రను కంప్లీట్ చేసుకొని సభ సక్సెస్ అయిన తర్వాత బయటకు వచ్చి విమర్శలు చేయడం ఏంటి అంటారు? అంటే ఇప్పుడు వైసీపీ భయపడుతుంది అంటూ కూడా అంటూ ఉన్నారు. మరి మీరేమంటారు? ఇప్పుడు ఏదైనా మాట్లాడుకున్నాం అంటే అర్థవంతంగా ఉండాలమ్మా. అజయ్ గారు మాట్లాడుతున్నది ఏదో అవకాశం వచ్చిందని ఏదో ఒక తంపుడు మాటలు మాట్లాడడం అది పద్ధతి కాదు. ఎందుకంటే ఎవరి స్థానం ఎవరిది, ఎవరి స్థాయి ఏంటని మనం మాట్లాడుకోవాలి. ఈ రోజు నిన్న జరిగినటువంటి యువగలం సభ, అది యువగలమా అది ఏలాకోలమా అనేది ఒకసారి మీరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడిగితే చెప్తారు. యువగలం సభ కాదు, ఏలాకోలం సభ అంటారు దాన్ని. అంచేత 6 లక్షల మందిని మొత్తం మనిషికి 500 ఇచ్చి రప్పించి రకరకాలుగా నానా యాగి చేసి 10 రోజుల నుంచి చాలా చాలా ఆర్భాటాలు చేశారు. ఏమైంది? తుస్సుమనిపోయింది. కనీసం 1,00,000 మందిని కూడా ధర్మశ్రీ గారు ఒకటి, సభకు వచ్చిన వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు, ఒక్కొక్కరికి 500 ఇచ్చి తీసుకొచ్చారు, 1000 రూపాయలు తీసుకొచ్చారు అంటే మరి జగన్మోహన్ రెడ్డి పెట్టే సభలు కూడా ఉన్నాయి, మరి అక్కడ కూడా అలాగే తరలిస్తున్నారా జనాల్ని, ప్రజల్ని? మరి తరలిస్తున్నాం లేదు, మీరు ఛానల్లో పూర్తి స్టేట్ వాళ్ళు కాబట్టి మీరు ఒకసారి గమనిస్తే స్వచ్ఛందంగా వచ్చారా, మేము డబ్బులు ఇచ్చి తీసుకొచ్చామా, స్వచ్ఛందంగా వచ్చాం, మీకు కూడా తేటతలం అవుద్ది. ఈరోజు ఇప్పుడు వైస్ కంపెనీ ద్వారా మీకు మామూలుగా ఈవేళ ట్యాబ్స్ అన్ని కూడా ఇచ్చాం. ట్యాబ్స్ ఇచ్చినప్పుడు ఆ పిల్లలకు ఓట్ల కోసమే వాళ్ళకి మేము ట్యాబ్స్ ఇవ్వలేదే. వాళ్ళందరూ 8th క్లాస్ పిల్లలు, అంటే ఓటు హక్కు కూడా లేదు అక్కడ. ఓటు గురించి కాదు, ఒక విద్యా సంస్కరణలో ఎడ్యుకేషన్ లో ఒక బ్రహ్మాండమైనటువంటి రిఫార్మ్స్ తీసుకురావాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా భావితరాలు ఉపయోగపడాలని, అందులో తెలుగు వాళ్ళు స్థానంలో ఉండాలని ఈ రోజు కోట్లాది రూపాయలు 682 కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు ట్యాబ్ డిస్ట్రిబ్యూట్ చేస్తే వీళ్ళు ఇంత హాస్యాస్పదంగా రాజకీయాలు మాట్లాడారా? వీళ్ళకి ఎందుకు చేత కాలేదు? లేదు జగన్మోహన్ ఇంట్లోంచి తెస్తున్నారని అడుగుతారు, వీళ్ళు ఇంట్లోంచి తీసుకొచ్చి ఇచ్చారా? ఒకటేనా? తెలుగుదేశం వాళ్ళు కార్యక్రమాలు ఏమైనా స్కీములు పెట్టినప్పుడు ఎప్పుడైనా సరే ఇంటి నుంచి కానీ ఇచ్చారా? అర్థవంతంగా ఉండాలి. ఒకటండి ధర్మశ్రీ గారు మీరు మీరు వైసీపీ ప్రభుత్వాన్ని ముందుగా ఎన్నికల ముందుకు వస్తున్నప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తుంది ఏంటి? మేజర్గా మీరు ప్రజల్లోకి ఏం తీసుకెళ్తున్నారు? సంక్షేమ పథకాలు, ఇచ్చిన హామీలను మేము నెరవేర్చామనే కదా మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అదే వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, జేబులో నుంచి ఇస్తున్నారా మీరు అని. అది మీరే కాదు, ఎవరు ఇవ్వలేరు. మరి అది ఇవ్వలేదు. ప్రభుత్వం బాధ్యత ఏంటంటే మేము ఎన్నికల ముందు ఒక మ్యాండేట్ ఇస్తాం, ప్రజలు మాకు ఒక మ్యాండేట్ ఇచ్చారు. ఎన్నికల ముందు మేము ఒక మేనిఫెస్టోలో మేము ఇవి అమలు చేస్తామని చెప్పాం. చెప్పిన దానికన్నా ఇంకా రెట్టింపు స్కీమ్స్ చేసి పేద ప్రజలు అండగా నిలుస్తాం. అభివృద్ధి నియోజకవర్గం మనకి డిబిటీ ద్వారా 900 కోట్లు ఖర్చు పెట్టాం అనుకుంటా. ఎగ్జాంపుల్ నాన్ డిబిటీ డెవలప్మెంట్ స్కూల్ బాగు చేయడం